నమస్తే అందరికీ. ఈరోజు మా స్పెషల్ చూడండి. ఇది వచ్చేసి పెసులు, మచ్చిపూస లాగానే, కానీ ఇందులో పెసులు వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. ఇలా సేమ్ మచ్చిపూస లాగానే కొన్ని అంత మన మసాలాలు, వెల్లుల్లిపాయ, అల్లము పేస్ట్ అన్నీ వేసి చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కోడి తీసుకొని ఇలా ఎన్ని ఉల్లిపాయలు అయితే తీసేసుకోవాలి. అయితే పెసులు వేస్తున్నాను. పెసులు ఈ మాదిరి వేడి నీళ్ళలో ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాను. వేసరు చూసుకొని, రైస్ మామూలుగా ఇక్కడ కోయట్లో బాస్మతి రైసే ఉంటాయి కాబట్టి వేసరు నేను వేసిన పెసులకి బియ్యానికి సరిపోతుంది. చికెన్కి ఇలా ఫుడ్ కలర్ వేసుకొని ఆయిల్ వేయించినప్పుడు బాగా క్రిస్పీగా కమ్మగా ఉంటుంది తినేదాన్ని. దక్కుస్ కూడా రెడీ అయిపోయింది. అలాగే సలాటాలో ఇట్లా స్వీట్ కార్న్ వేసుకొని తింటారు. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో.